ఈరోజు తెలంగాణ రాష్ట్ర శతాబ్ది ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి హమీద్ ఆధ్వర్యంలో గంభీరావుపేట మండల కేంద్రంలో గాంధీ చౌక్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసి వందనం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా గంభీరావుపేట గ్రామ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దాదాపు 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, 1200 విద్యార్థి అమరవీరుల బలిదానం, మరీ ముఖ్యంగా కొడుకు రాజకీయ జీవితాన్ని కూడా పక్కనబెట్టి, రాజకీయాలను పక్కనబెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వపరిపాలన వస్తేనే వారికి ఆత్మాభిమానం కల్పించడం వల్ల అనేటువంటిది కృత నిశ్చయంతో ఎన్ని అవాంతరాలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా ఇచ్చిన మాటను కట్టుబడి ఉండి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఘనత తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారికి చెందుతుంది. కాబట్టి ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానికం తరఫు నుంచి, గంభీరావుపేట మండల గ్రామ ప్రజల తరఫు నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంత గొప్ప త్యాగాన్ని ఇచ్చినటువంటి ఆ తల్లి తనయుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని మనం రాబోయే రోజుల్లో కూడా ప్రధాని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కృతనిశ్చయంతో పనిచేయాలి. ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగానైతే కేవలం కులాల పేరు మీద, మతాల పేరు మీద రాజకీయం చేస్తూ పబ్బం గడుపుతూ ఉందో, ఈ దేశాన్ని అభివృద్ధి పరచడంలో వాళ్ళు చేసినటువంటి సేవలు శూన్యం. కాబట్టి రాబోయే రోజుల్లోపట తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల్లో ఆశలు చిగురించాయి. బడుగు బలహీన వర్గాల్లో కొత్త జీవితాల్లో వెలుగులు నింపేటువంటి కృతజ్ఞతతో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి దాదాపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఈరోజు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని, ప్రజాపాలన కొనసాగించిన సందర్భంలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆశీర్వదించాలి, వారందరికీ కూడా అభినందన అవసరం తెలియజేసుకుంటూ మరొకసారి ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.